ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 41వ కీర్తన 2వ వచనము. యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. నిన్ను కాపాడి ఆయన బ్రతికిస్తాను అని ఈ దినము ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నారు. బహుశా కొంతమంది ఇలా ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, అయ్యా నా బిడ్డల విషయంలో నేను ఎందుకు బ్రతికున్నానని బాధపడుతున్నాను తండ్రి, ఈ ఆర్థిక అప్పుల విషయంలో నేను ఎందుకు బ్రతుకున్నానని నలిగిపోతున్నాను ప్రభువా, ఈ రోగముతో చనిపోతున్న పరిస్థితుల్లో ఉన్నాను, ఈ కష్టంలో ఉన్నాను, ఈ శ్రమలో ఉన్నాను తండ్రి, చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నాను అని బహుశా ఈరోజు ఈ వాగ్దానం వినే నీ మనస్సులో ఈ మాట ఉందా? దేవుడు సెలవిస్తున్నారు ఏంటో తెలుసా? ఆయన నిన్ను కాపాడి నిన్ను బ్రతికిస్తానని ఆయన మాటను చెప్తూ ఉన్నారు. అయితే నీవు చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో లేని వారికి, పేదవారికి నువ్వు ఎప్పుడూ సహాయం చేసే వ్యక్తిగా ఉండాలి. ఈ 41వ కీర్తనలో మొదటి మాట చూస్తే, పేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పిస్తాడనే మాట ఉంది. ఈరోజు చాలామంది ఎవరు ఎలా పోతే నాకేముంది, నేను బాగుంటే చాలు అనుకుంటున్నారు, ముఖ్యంగా క్రైస్తవుల్లో కొందరు. కానీ ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, నీకన్నా క్షీణించిన పరిస్థితుల్లో ఉన్నవారు నీకు ఎదురైనప్పుడు, నీ తారసపడినప్పుడు ఖచ్చితంగా వారిని నువ్వేం చేయాలి? సహాయము చేయాలి. ఈరోజు అలాంటి మనస్తత్వం నీకుంటే, ఎదుటివారి కోసం ప్రార్థన చేసే మనసు నీకుంటే, కష్టంలో ఉన్నవారి గురించి దేవుని దగ్గర మొరపెట్టి వారికి సహాయం చేసే మనసు నీకుంటే, ప్రభు ఈరోజు నీతోనే మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో బాధపడుతూ ఉన్నావో ఈరోజు దేవుడు చెప్తూ ఉన్నారు, నేను నిన్ను కాపాడి నిన్ను బ్రతికిస్తాను అని. ఆమేన్. చూడండి, భూమి మీద నువ్వు ధన్యుడు అవుతావంట. ఇప్పటిదాకా నీ జీవితాన్ని చూసిన వారందరూ కూడా వీళ్ళు ఎందుకు పనిచేయని వారు, వీళ్ళు బీదవారు అయిపోయారు, వీళ్ళకి ఏమీ లేకుండా అయిపోయారు మాట్లాడుకున్న ప్రతి నోరు కూడా ఎలా అని చెప్తారంటే, వీళ్ళు చాలా గొప్పోళ్ళు అయ్యారు, వీళ్ళు చాలా ఉన్నతమైన స్థానానికి వెళ్ళారు, వీరు పట్టుకున్న దేవుడు వీరిని విడిచిపెట్టలేదు అని నీ గురించి, నీ కుటుంబం గురించి మాట్లాడేంత ఉన్నతమైన స్థితిగతులు దేవుడు నీకు కలగజేస్తారు. ఇంకొక అద్భుతమైన మాట చూడండి, వాని శత్రువుల ఇచ్చకు నీవు వారిని అప్పగించవు. ఎదుటివారు బాగుండాలని కోరుకునేవారు, కష్టంలో ఉన్న వారికి సహాయం చేసేవారు, శత్రువైనా సరే క్షమించి దేవుని సన్నిధిలో వారి కోసం ప్రార్థన చేసే మనస్తత్వం కలిగిన వారు ఎప్పుడూ కూడా సాతాను చేతికి అప్పగించబడరు. ఎవరైతే నిన్ను నాశనం చేద్దాం అనుకుంటున్నారో, ఎవరైతే నీ జీవితాన్ని పాడు చేద్దాం అనుకుంటున్నారో, ఎవరైతే నీకు గ్రోతులు అవుతున్నారో వారి చేతికి దేవుడు నిన్ను చెక్కనివ్వడో. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది అవనే, ఎలాంటి ఉన్నతమైన స్థితిగతుల్లో ఉన్నవారవనే, వారి చేతికి దేవుడు నిన్ను అప్పగించరట. దేవుడు నిన్ను కాపాడుతానని, ఆశీర్వదిస్తానని ఈరోజు ఈ వాగ్దానం ద్వారా ఆయన మాట్లాడుతున్నారు. కాబట్టి దేవుని సన్నిధిలో యథార్థంగా ప్రార్థన చేయండి, లేని వారికి సహాయపడండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఇంకనూ గొప్పగా దీవిస్తారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.